ఈడేంటంటే మనకి పాక్కుంటా పోయే టైప్ అనమాట. కొంత దూరం ఉంది అంతే, నాకు తెలిసి ఎక్కువ ఏం ఉండదు. ఈవెన్ లైట్ కూడా లేదు. సో లోపల ఏమన్నా ఉన్నా కూడా రిస్కే. ఇక్కడ ఒక గైడ్ ఉంటే బాగుంటుంది. అంటే జనాలు ఎక్కువ రావట్లేదు అన్నమాట. సో అదే అంటే తెలియకుండా దూరినా ఇబ్బంది పడతాం. ఇన్ కేసు ఒకవేళ ఏదన్నా ఆడ ఉండే రిస్క్ వస్తే ఇబ్బంది కదా. ఎవరైనా అదే ఆలోచిస్తారు. ఒక వీడియో కోసం వాళ్ళు లైఫ్ థ్రెటనింగ్ చేసుకోలేరు కదా. సో అదనమాట, దీన్ని మనం లీవ్ చేసినాం. సో అంటే ఇందులో ఏం లేదు, ఇక్కడ లైట్ ఉంది కానీ బట్ మనిషి పట్టేంత స్థలం లేదు. మనిషి పడితేనే వెళ్ళడం కష్టం ఇట్లాంటి చోటుకి. మాయల మరాఠీ ఇదేనండి 2 దావలు మనం. సో ఫస్ట్ ఇది ఒకటి ఉంది, ఇది కూడా అంతే, అంతా డార్క్నెస్సే నాన్న. సో డార్క్నెస్ ఉంటే ఏంటంటే మెయిన్ దయ్యాలకు దాంట్లకు కాదు కానీ సో సర్పాలు ఉంటాయి, అవి మనకు కనపడవు. ఎందుకంటే ఇదంతా పాడుబడినట్లే ఉంది, ఎక్కడ ఉంటాయో తెలియదు మనకి. అడవి మొత్తం, చుట్టుపక్కల కూడా అడవి. సో ఈడేమో కొంచెం కానీ లేదు, కొంచెం గట్టిగానే ఉందిలే. నువ్వు అంటేనే ఊడి పడితే ఏమన్నానా ఏంది? గట్టిగా నేనంటేనే కూడా రావట్లా. మేబీ ఆడ ఉండొచ్చు కొంచెము, బట్ లైట్ అయితే లేదండి. సో ఈడైతే ఏం లేవు. ఇంకా ఇంతకంటే మేము లోపలికి వెళ్తామని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అందులో బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంటే అంటే ఏంటంటే గబ్బిలాలది స్మెల్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఇవి పావురవుల వాటి యొక్క సో అన్నీ ఇవే ఉన్నాయి ఈకలు చూస్తే. సో ఫోటోషూట్ కోసం బాగుంటుంది మీకు, ఒక హిస్టారిక్ ప్లేస్ లెక్క. అంతకు మించి ఇట్స్ నాట్ రికమెండబుల్. బట్ మీరు వచ్చినారంటే మాత్రం చూడండి.